ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ ధర్మేంద్ర గారి మీదున్న ఆరోపణ ఇదే. అదేంటంటే ఈయన చాలా రొమాంటిక్ వ్యక్తి అని. ధరం గారు, అమ్మాయిలు మీ ఫోటోని దిండు కింద పెట్టుకుని మరీ పడుకుంటారని విన్నాను. ఇది నిజమేనా? నేను కూడా విన్నాను, కానీ మీ అందాన్ని మెచ్చుకున్నారు. జయ బచ్చన్ గారు మిమ్మల్ని గ్రీక్ గాడ్ అని చెప్పారు. దిలీప్ కుమార్ గారి ఒక లెజెండ్ మిమ్మల్ని ఏమన్నారంటే హీ మ్యాన్ అన్నారు. అవునవును, అందరూ అభినందిస్తుంటారు, కానీ నేను అవి విన్నాక ఎంతో భయపడుతుంటాను. అంటే నా కాళ్ళు బలం పుంజుకుంటాయి, కానీ నేను వీళ్ళింతగా అభినందిస్తున్నారే, అర్హత నాకు ఉందా, నాకు అర్హత లేదు, కానీ ఈ పేరుని ఎలా దక్కించుకోవాలి, ఇవన్నీ నాకు న్యాచురల్గా వచ్చినవే, కానీ నేనేమీ ప్రయత్నించలేదు. నేనెంతో సింపుల్గా ఉంటాను. తర్వాత నేను మగాణ్ణి కాస్త ఆకతాయిగా ఉండడం, కొంచెం నేను కొంచెం చిలిపితనంతో ఉండడం ఒక మగాడికి తప్పకుండా అది ఒక అందమే కదా. ఏ ఇండస్ట్రీ హీరోయిన్తోనూ మీరు కలిసి పని చేయకుండా లేరు. మీనా కుమారి, షర్మిలా ఠాగూర్, ముంతాజ్, ఇలా ఒక పెద్ద లిస్టే ఉంది. అవును. జినత్ అమాన్, ఎవరి పేరైనా మర్చిపోయానా? ఇంకా ఎందరో ఉన్నారు. ఎవరో నాకు ఒకసారి లెటర్ కూడా రాశారు. అది అది ఏమిటంటే, అది ఐ వర్క్ విత్ 70 హీరోయిన్స్. అలాగా? నేను ఆ లెక్కలు రాయడం మొదలు పెడితే మర్చిపోతాను. నాకు మతిమరుపు ఎక్కువ. సో నాకు అంతగా గుర్తులేదు. మేబీ అయ్యుండొచ్చు. లేదు, ఆ లిస్ట్లో శ్రీదేవి గారు కూడా ఉన్నారు. శ్రీదేవి, జినత్ అమాన్, జీనతం, ఇంకా డింపుల్. మీ హీరోయిన్స్ అందరితో మీ అబ్బాయి సన్నీ హీరోగా నటించారు. అవును, అదొక కాలం. ఇంకెవరైనా అయ్యుంటే ఈ పాటికి గిన్నిస్ బుక్లోకి వచ్చుండేవారేమో. తండ్రి కొడుకులిద్దరూ ఒకే హీరోయిన్తో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు అని. కానీ మా గిన్నిస్ బుక్ ఇదే. ఆ గినీ పిగ్స్ ఎవరంటే హీరోయిన్సా లేక? నా ఉద్దేశం నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అది నాకు సంబంధించినంత వరకు ఒక సింప్లిసిటీ ఉంది. అలాగే చాలా రొమాంటిక్ వ్యక్తి. సింప్లిసిటీ అంటేనే రొమాన్స్ ఉంటుంది కదా. భావోద్వేగం ఉన్నవాణ్ణి, అందులోనూ రొమాన్స్ ఉంటుంది. అవన్నీ లేకుండా ఎలా? మరి ప్రారంభ దశలో ఒక సినిమా, దాని పేరేంటంటే దిల్ బీ తేరా హమ్ బీ తేరే. అవును. ఓ, ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతుందా? पी शराब बेहिसाब, न रखा माशकों का हिसाब, संभाला किसे नहीं, गिरने किसे दिया, मुझे मिला मेरी वफाओं का सवाब. మీ గురించి చాలా మాట్లాడుకున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో మీ మొదటి ప్రేమ మీనా కుమారి గారి మీద. ఆ టైంలో ఆవిడ చాలా పెద్ద స్టార్. అబ్బే, ప్రేమ కాదు, నేను ఆవిడికి ఫ్యాన్ని. ఆవిడ ఎంతో గొప్ప స్టారు, నేనేమో కొత్తగా వచ్చినవాణ్ణి. ఆవిడ్ని చూస్తూ ఉండేవాణ్ణి. ఒక ఫ్యాన్కి స్టార్కి ఉన్న రిలేషన్ని ప్రేమంటే మీరు అలాగే అనుకోండి. ఆవిడ మీకు కవితలు నేర్పించారా? లేదు, కవితలు చెప్పాలంటే నేను 2001లోనే ఒక కవిగా ఫీల్ అయ్యాను. ఎవరూ నేర్పించలేదు, వాటంతట అవే రావాలి. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఆ తర్వాత మీకు ఆవిడ తాగడం నేర్పించిందా? లేదు, ఆ అవకాశమే లేదు. నాకు ఆడవాళ్లు తాగడం అసలు ఇష్టం ఉండదు. వాడి చేత్తో గ్లాస్ పట్టుకోవడం నచ్చదు. అదెందుకో తెలీదు. మహిళలంటే వాళ్ళు ఇలాగే ఉండాలన్న ఒక బింబం నా మనసులో ఉంది. అంటే మన సంస్కారం, నాగరికత ఉన్నాయి కదా. అంటే జస్ట్ లుక్ ఎట్ దెమ్. వాళ్లను చేతిలో గ్లాస్తో చూడకూడదు. 2 కథలున్నాయి మీనా కుమారి గారి గురించి, మీ గురించి. ఒకటేమో రజియా సుల్తాన్ వల్ల కమాల్ అమ్రోహిని గారు హ్యాండ్సమ్గా ఉన్న ధర్మేంద్ర గారి మొహాన్ని ఎందుకు నల్లగా చేశారంటే ఆయనకి మీరంటే నచ్చదా? ఆ సినిమాలో రోల్ నీగ్రో రోల్, చాలా మంచి రోల్ అది. సో నల్లగానే ఉండాలి కదా, తెల్లగా ఉంటే ఆ రోల్కి సెట్ అవ్వదు కదా.
ఇట్స్ ఎ గుడ్ రోల్. యాకూత్ ఉర్దూలో ఎంతో బాగా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పింది కూడా నిజమే కావచ్చు. అటువంటి విషయాల గురించి నేను ఆలోచించను. అది కాదు, ఇది చాలా పాత విషయం, నాకు తెలీదు, అందుకే మిమ్మల్ని అడిగాను. పాకీజా సినిమాలో కమల్ అమ్రోహి మీకు రోల్ ఇవ్వకపోవడానికి కారణం అందులో మీనా కుమారి గారు ఉన్నారనేనా? అందరికీ అసూయ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడం వల్ల అందులోని ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఎవరెవరైతే హీరోయిన్స్గా ఉన్నారో సైరా బాను, జీనా తమాన్, ముంతాజ్, రేఖా. అవును, మీరు చాలా ఎక్కువ సినిమాలు ఎవరితో చేశారు? పెద్ద హిట్ ఎవరితో ఇచ్చారు? ఎక్కువగా నేను హేమాతోనే చేశాను. 20 నుంచి 25 సినిమాలు చేసుంటాను. అన్నీ హిట్స్, సూపర్ హిట్స్గా నిలిచాయి. ఎక్కువగా తనతోనే చేశాను. కానీ నేనేం విన్నానంటే మీరు ఆవిడతో వర్క్ చేసేటప్పుడు ఆవిడతో చాలా చిలిపిగా ఉండేవారట. అది చిలిపితనం అనేది అందరితోనూ ఉంటుంది. అది నోటెడ్ విషయమే. నిజానికి ఈ గుణం యాక్టర్లో స్వీట్గా ఉండడం అనేది రొమాంటిక్గా ఉండడానికి, అల్లరి చేయడం, ఎమోషన్, ఏడవడం, చిలిపితనం, కాంప్రమైజ్ ఇవన్నీ ఉండడమే కదా అవసరం. చిన్నప్పటినుంచి ఇవన్నీ నాకున్నాయి. పెరుగుతూ ఉంటే నాతో పాటు అవి కూడా పెరిగాయి. సో నాతో పాటు అవి పెరిగాయి. ఆ టైంలో న్యూస్ పేపర్లో న్యూస్ కూడా వచ్చింది, ఆయన ఎంతో కష్టపడితే కానీ ఆయనకి హేమమాలిని గారు దక్కలేదు అని. ఏదైనా కష్టపడి దక్కితేనే కదా దాని విలువ అర్థం అవుతుంది. తేలిగ్గా దొరికితే ఏముంటుంది? అలాగే కొన్ని కథలు కూడా విన్నాను, మీరు ఆవిడతో సెట్లో ఉన్నారంటే ఆవిడ పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చేసేవారట, కాపలా కాసేవారని విన్నాను. ఒక విషయాన్ని మనం ఎక్కువగా పరిశోధించామంటే నా దృష్టిలో రజత్ గారు అందులోని ఆసక్తి తగ్గిపోతుంది. ज़ाती जिंदगी रहे पोशीदा, इसी में इसकी खुशनमाई है. हो जाती है नीलाम चौराहे पर सरेआम जब जब आई है. ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా అడగాలనుకుంటున్నాను, అది చాలా చోట్ల రాశారు కూడా. ఏ కెమెరామెన్ అయినా సరే మీకు తగినట్టు సెట్ చేసుకుంటారట. వాళ్ళ దగ్గర మీరు నేను చెవి దగ్గర చేయి పెట్టానంటే రీటేక్, ముక్కు మీద వెళ్ళి వేలు పెట్టానంటే టేక్. ఎన్నో చోట్ల ఎన్నో విషయాలు చేయాల్సి ఉంటుంది. ఒకచోట ఏమిటి, ఎన్నో చోట్ల చేశాను. నేనప్పట్లో ఎంతో అల్లరిచిల్లరిగా ఉండేవాణ్ణి. అయినా చిలిపితనం స్వీట్గా చేస్తూ ఉండేవాణ్ణి. అది డర్టీగా అస్సలు ఉండదు. డర్టీగా చిలిపితనం చేసేవాళ్ళు ఒక సాడిస్టిక్ టైప్ మెంటాలిటీ. నేనెప్పుడూ ఇమోషనల్ అండ్ నిజాయితీ గల చిలిపివాణ్ణి. ఎలాంటి చిలిపితనం చేసేవారు? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆ విధంగానే. మీరు రేఖా మేడంతో చాలా సినిమాలు నటించారు. ఆవిడతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. తను నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆ స్నేహం అనేది కొనసాగినప్పుడు వాళ్ళు ఎక్కడ కలిసినా ఒక ఫ్రెండ్గానే ఉంటారు. అందులో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవు. ఈ అభిమానానికి ఒక కొలత అనేది ఉండదు. ఈ అభిమానం అనేది ఉంటేనే స్నేహం అనేది ఉంటుంది, లేదంటే అది ఉండదు. ఇప్పటికీ అలాగే, ఆ స్థాయిలోనే అలాగే మేమంతా కలుస్తూ ఉంటాం. నేను నా ముద్రని ముద్రించుకున్నాను ఇండస్ట్రీలో. సో నన్ను 10-20 సంవత్సరాల క్రితం ఎలా చూస్తుండేవారో అలాగే చూస్తున్నారు. ఎందుకంటే నా ఫ్రెండ్షిప్ అనేది స్పాట్ బాయ్ దగ్గర నుంచి ఫైనాన్షియర్ వరకు ఉంటుంది. ఫైనాన్షియర్ అని చెప్పకూడదు, కానీ స్పాట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు ఉంటుంది. నా ప్రవర్తన అందరితోనూ ఒకేలా ఉంటుంది. ప్రొడ్యూసర్తో రేఖా గురించి అడుగుతుంటే మీరు ఏదో మాట్లాడుతున్నారు. రేఖ నిజంగా ఎంతో క్యూట్ అయిన అమ్మాయి. తను ఇప్పటికీ చాలా బాగా మెయింటైన్ చేస్తోంది. అంటే ఇప్పటికీ తనెంతో అందంగా ఉంది. అందుకే నేను తనలా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాను. మ్యాచ్ అవుతుందో లేదో, లేక నాకంటే తన అందంగా మారుతుందా, ఇలాంటి విషయాలు పట్టించుకుంటూ ఉంటాను. సో ఇట్స్ ఆల్వేస్ ఏ హ్యూమన్ నేచర్ టు బి లవ్ లైక్ అడ్మైర్. మీకు ఇటువంటి ఫీలింగే ఉంటుంది, చూడ్డానికి అందంగా ఉండాలి అని. మనల్ని ఎవరైనా చూస్తే మనం చేసే సైగలు చక్కగా ఉండాలి, మన క్యారెక్టర్ చక్కగా ఉండాలి. ఇది హ్యూమన్ నేచర్ కదా, అందులో మార్పు అనేది ఉండదు.
అది నిజంగా చాలా మంచి విషయం. ఆ ఒక్క విషయం వల్లే మనిషి తనను మెయింటైన్ చేసుకుంటాడు. మీకు జినత్ అమాన్ అంటే చాలా ఇష్టమా? ఇంకా ఎవరెవరి గురించి చెప్పాలి? మీరు నన్ను ఓపెన్ బుక్ చేసేలా ఉన్నారు. అందరూ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అనే చెప్పాలి. నిజంగా చాలా మంచి టైం స్పెండ్ చేశాం అందరం. నేను కూడా సంతోషంగా గడిపాను. ముంతాజ్తో పాటు మీ జంట చాలా బాగుంటుందని చెప్తారు. మామా బజార్ ఆల్సో గ్రేట్. షీస్ ఎ నైస్ లేడీ. ఇప్పుడు వాతావరణం దారుణంగా ఉంది, సో ఆ రోజులు వేరుగా ఉండేవి. వాతావరణం నిజంగానే దారుణంగా మారుతుందా? మీరు చాలా డైరెక్ట్గా వస్తున్నారు. మీరు దాన్ని ఎలాగైనా అనుకోవచ్చు. ఒక్కొక్క నేరాన్ని అడిగే తెలుసుకోవాలంటే తర్వాత పట్టుకునేవాళ్ళు ఎలాగైనా వెతికి కనిపెడతారు. నేరం ఆరోపించిన వాడికి చెప్పకుండానే నిక్షేపంగా మీరు నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రజలు వాళ్ళ ప్రేమతో ఎప్పుడూ అరెస్ట్ చేశారు. అది నిజమే. ఆ అరెస్టు కోసం నేను మనస్ఫూర్తిగా రుణపడున్నాను. నేనెప్పుడైనా అందుకు రెడీ.